హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పేదరికం గురించి చెప్పుకుందాం. సో టైప్స్ ఆఫ్ పావర్టీ, మెజర్మెంట్స్ ఆఫ్ పావర్టీ, పావర్టీ పైన అపాయింట్ చేసినటువంటి కమిటీస్ గురించి మనం ఈరోజు చెప్పుకుందాం. సో పావర్టీ మీద కొంతమంది ఆర్థికవేత్తలు కొన్ని నిర్వచనాలు ఇచ్చారు. అవేంటి అంటే, పేదరికం అనుభవించేవాడి బాధను గుడ్డివాడు సైతం చూడగలడు, అమాత్య సేన్ అన్నారు. ప్రముఖ ఆర్థికవేత్త అమాత్య సేన్ ఏమన్నారంటే, పేదరికం అనుభవించేవాడి బాధను గుడ్డివాడు సైతం చూడగలడు అని అన్నారు. సో భారత ఆర్థిక వ్యవస్థ ఒక గాజుతెర ఆర్థిక వ్యవస్థ అని అన్నది గౌతమ్ మాథూర్. భారత ఆర్థిక వ్యవస్థ గాజుతెర ఆర్థిక వ్యవస్థ అని అన్నది గౌతమ్ మాథూర్. ప్రజల కనీస జీవన ప్రమాణ స్థాయిని కూడా పొందలేనటువంటి స్థితిని పేదరికం అంటారని వరల్డ్ బ్యాంక్ చెప్పింది. ప్రజల కనీస జీవన ప్రమాణ స్థాయిని కూడా పొందలేని పరిస్థితిని పేదరికం అంటారు, వరల్డ్ బ్యాంక్ డెఫినేషన్. సో పేదరికం అనేది అత్యంత అమానుషమైనటువంటి మానవ హక్కుల ఉల్లంఘన అని పేర్కొన్నది కేజీ బాలకృష్ణ. టైప్స్ ఆఫ్ పావర్టీ. సో 2 టైప్స్ ఉన్నాయి, అబ్సల్యూట్ పావర్టీ, అండ్ రిలేటివ్ పావర్టీ. అబ్సల్యూట్ పావర్టీ, రిలేటివ్ పావర్టీ. నిరపేక్ష పేదరికం, సాపేక్ష పేదరికం. అబ్సల్యూట్ పావర్టీ, రిలేటివ్ పావర్టీ. సో అబ్సల్యూట్ పావర్టీ అంటే ఏంటంటే, ప్రజలు కనీస జీవన ప్రమాణం కూడా పొందలేనటువంటి పరిస్థితి. అంటే కనీస నిత్యావసరాలను కూడా కూడా వాళ్ళు వ్యయం చేయలేనటువంటి పరిస్థితిని అబ్సల్యూట్ పావర్టీ, నిరపేక్ష పేదరికం అంటారు. సో ఇది ఎక్కువగా ఎక్కడ కనిపిస్తుంది అంటే, డెవలపింగ్ కంట్రీస్లో మనకు కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి ప్రజలు కనీస నిత్యావసరాల మీద కూడా వ్యయం చేయకుండా ఉంటారు, చేయలేని పరిస్థితుల్లో ఉంటారు వాళ్ళు. ఎగ్జాంపుల్ ఇండియా. మన ఇండియా లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఎక్కువగా అబ్సల్యూట్ పావర్టీ కనిపిస్తుంది. రిలేటివ్ పావర్టీ. సో రిలేటివ్ పావర్టీ అంటే, సమాజంలో పైనున్న 5% to 10% మంది ప్రజలతో కంపేర్ చేసినప్పుడు దిగువనున్న 5% to 10% ప్రజల యొక్క ఆదాయం తక్కువగా ఉంటుంది. దాన్ని రిలేటివ్ పావర్టీ అంటారు. అంటే కంపేర్ చేయడం. ఇందులో రిలేటివ్ పావర్టీలో మనకి ఏం కనిపిస్తుంది అంటే, ఇన్ఈక్వాలిటీ కనిపిస్తుంది. రిలేటివ్ పావర్టీలో ఇన్ఈక్వాలిటీ కనిపిస్తుంది. అంటే సైకిల్ ఉన్నటువంటి పర్సన్ బైక్ ఉన్నటువంటి పర్సన్తో కంపేర్ చేసుకుంటాడు. బైక్ ఉన్న పర్సన్ కారు ఉన్నటువంటి వ్యక్తితోటి కంపేర్ చేసుకుంటాడు. 50,000 ఇన్కమ్ వచ్చేటువంటి పర్సన్ 60,000, 70,000 ఇన్కమ్ వచ్చేటువంటి పర్సన్స్ తోటి కంపేర్ చేసుకుంటారు. సో ఇట్లాంటి దాన్ని రిలేటివ్ పావర్టీ అంటారు. ఇది మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే, డెవలప్డ్ కంట్రీస్లో, అభివృద్ధి చెందిన దేశాల్లో కనిపిస్తుంది. ఎగ్జాంపుల్ USA, UKలో లాంటి అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో రిలేటివ్ పావర్టీ కనిపిస్తుంది, సాపేక్ష పేదరికం. అబ్సల్యూట్ పావర్టీ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కనిపిస్తుంది. సో ఇప్పుడు టూల్స్ ఆఫ్ పావర్టీ. టూల్స్ ఆఫ్ పావర్టీ అంటే మెజర్మెంట్స్ ఆఫ్ పావర్టీ. పేదరికాన్ని గణించేటువంటి పద్ధతుల గురించి చెప్పుకుందాం. సో అసలు పేదరికాన్ని ఎందుకు ఎస్టిమేట్ చేయాలి, ఎందుకు గణించాలి అంటే, అది అంటే పేదవాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంత తీవ్రతలో మన పేదరికం ఉంది అని మనకు తెలిస్తే గవర్నమెంట్ దాన్ని తగ్గించడానికి కొన్ని పథకాలని ప్రవేశపెడుతుంది. సో పేదరికాన్ని తగ్గించేటువంటి ప్రోగ్రామ్స్ని ఇంట్రడ్యూస్ చేసి వాటిని అభివృద్ధి చేస్తుంది ప్రజల యొక్క సంక్షేమాన్ని. కాబట్టి పావర్టీని ఎస్టిమేట్ చేయాలి. ఎవరు ఎస్టిమేట్ చేస్తారు? సో పావర్టీని ఎవరు ఎస్టిమేట్ చేస్తారంటే, అంతకుముందు ప్లానింగ్ కమిషన్ దాన్ని అంచనా వేసేది. ఇప్పుడు అది నీతి ఆయోగ్గా చేంజ్ అయిందని మనకు తెలుసు. సో ఇప్పుడు అది నీతి ఆయోగ్ ఎస్టిమేట్ చేస్తుంది. NSSO యొక్క డేటా, అది సర్వే చేసినటువంటి డేటాని ఆధారంగా చేసుకొని పేదరికాన్ని నీతి ఆయోగ్ ఎస్టిమేట్ చేస్తుంది. సో ప్రజలు చేసేటువంటి వినియోగం వ్యయాన్ని ఆధారంగా చేసుకుని NSSO డేటాని కలెక్ట్ చేస్తుంది. సో ఆ డేటా ప్రకారం ఇది నీతి ఆయోగ్ పావర్టీని ఎస్టిమేట్ చేస్తుంది. సో అది గణించేటువంటి పద్ధతులు ఏంటి అంటే, HCR, హెడ్ కౌంట్ రేషియో, and second one poverty gap ratio. Poverty gap ratio. And third one SAIN index. SAIN index. ఈ పద్ధతుల్లో
పేదరికాన్ని అంచనా వేస్తారు, గణిస్తారు. సో ఫస్ట్ హెడ్ కౌంట్ రేషియో గురించి చెప్పుకుందాం. హెడ్ కౌంట్ రేషియో, ఈ హెడ్ కౌంట్ రేషియో అనేది పేదరికం యొక్క తీవ్రతను, అది ఈ సివియారిటీ ఎంత ఉంది అనేది మాత్రం చూపించదు. ఎంత మంది ఉన్నారు, ఎంత పర్సెంటేజ్లో పేదవాళ్ళు ఉన్నారు అనేది మాత్రం మనకి సూచిస్తుంది. సో బిలో పావర్టీ లైన్, దీని ద్వారా మనకి ఎక్కువగా ఈజీగా ఉంటుంది కాబట్టి దీన్నే ఎక్కువగా వాడతారు. సో మన ఇండియాలో కూడా పావర్టీని అంచనా వేయడానికి దీన్నే ఎక్కువగా యూజ్ చేస్తారు. సో దీని యొక్క ఏంటి అంటే ఎట్లా అంచనా వేస్తారంటే పావర్టీ పర్సెంటేజ్ ఎట్లా తెలుసుకుంటారంటే బీపీఎల్, బిలో పావర్టీ లైన్ పాపులేషన్ బై టోటల్ పాపులేషన్ ఇంటూ 100. దీని ద్వారా హెడ్ కౌంట్ రేషియోని వీళ్ళు గణిస్తారు. అంటే బిలో పావర్టీ లైన్ అంటే ఏంటి? సో బిలో పావర్టీ లైన్ అంటే ప్రజలు కొన్ని నిత్యావసర వస్తువులపై చేసేటువంటి కనీస వినియోగ వ్యయాన్ని నిర్ధారిస్తారు. అదే పావర్టీ లైన్. ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ని వాళ్ళు వినియోగ వ్యయంగా చేస్తారు. అంటే ఇంత చేసిన లేదా ఇంతకంటే ఎక్కువ వ్యయం వాళ్ళ అవసరాలు, నిత్యావసరాలు రోజు చేశారనుకోండి, అప్పుడు వాళ్ళు పేదరికం కిందకి రారు. కొంతవరకు వాళ్ళు బెటర్ పొజిషన్లో ఉన్నారు. సో తినగలుగుతున్నారు, మంచి వాళ్ళు నిత్యావసర వస్తువుల్లో వాళ్ళు వ్యయం చేయగలుగుతున్నారు. అంటే వాళ్ళు బెటర్ పొజిషన్లో ఉన్నట్టు దాని అర్థం. సో అట్లా కనీస వ్యయము, ప్రజలు చేసే వాళ్ళ జీవన ప్రమాణ స్థాయి కోసం చేసేటువంటి వ్యయాన్ని, వినియోగ వ్యయాన్ని వీళ్ళు నిర్ధారిస్తారు. అది ఫర్ ఎగ్జాంపుల్ పోవర్టీ లైన్ని 100 రూపాయలుగా వాళ్ళు డిసైడ్ చేశారు. సో ఈ 100 రూపాయల పోవర్టీ లైన్, పేదరికపు గీత, దారిద్ర్య రేఖ అని కూడా అంటారు. సో పోవర్టీ లైన్, ఈ 100 కంటే ఎక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళని అబోవ్ పోవర్టీ లైన్ అంటారు. ఈ 100 రూపాయల కంటే దిగువన ఉన్న వాళ్ళని బిలో పోవర్టీ లైన్ అంటారు. సో ఇది బిలో పోవర్టీ లైన్. సో ఇక్కడ మనం చూసుకుంటే బిలో పోవర్టీ లైన్లో ఉన్నటువంటి పాపులేషన్ ఎంత ఉంది అని అంటే 25 అనుకుందాం. సో టోటల్ పాపులేషన్ 100 అనుకుందాం, ఇంటూ 100. సో 100. సో 25% మనకి ఉన్నారు ప్రజలు పావర్టీ కింద, పేదరికాని కింద వాళ్ళు 25% మంది ఉన్నారు. అంటే ఇక్కడ మనకి ఏం తెలియజేస్తుంది అంటే పర్సంటేజ్ ఎంత అనేది తెలియజేస్తుంది. కానీ ఎంత తీవ్రత ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 మనం పావర్టీ లైన్ కింద కనుక్కుంటే 90 రూపీస్ సంపాదించే వాళ్ళు ఈ 25%లోనే ఉన్నారు. 20 రూపాయలు 30 రూపాయలు సంపాదించే వాళ్ళు కూడా ఇందులోనే ఉన్నారు. అంటే వీళ్ళకంటే వీళ్ళ జీవన ప్రమాణ స్థాయి తక్కువగా ఉంది, కానీ ఈ తీవ్రత అనేది అందరూ కూడా ఈ 25%లోనే మనకు కనిపిస్తున్నారు. కానీ ఆ తీవ్రత ఎంత ఉంది, ఆ సివియారిటీ ఎంత ఉంది అనేది మాత్రం ఈ హెడ్ కౌంట్ రేషియో అనేది చూపించదు. కాబట్టి హెడ్ కౌంట్ రేషియో ఎంత శాతం మంది పేదలుగా ఉన్నారు అని మాత్రమే చూపిస్తుంది, కానీ దాని తీవ్రత ఎంత ఉంది అనేది మాత్రం హెడ్ కౌంట్ రేషియో చూపించాలి. ఇది ఫస్ట్ మెథడ్, హెడ్ కౌంట్ రేషియో. నెక్స్ట్ పోవర్టీ గ్యాప్ రేషియో. గౌరవ్ దత్ మరియు రావెలిన్లు ఈ పోవర్టీ గ్యాప్ అనే భావాన్ని వృద్ధి చేశారు. రీజనల్ డిస్పారిటీస్ అండ్ ద పోవర్టీ ఇండియా అనే వ్యాసంలో వీళ్ళు దీన్ని పొందుపరచడం జరిగింది. సో ఈ పోవర్టీ గ్యాప్ అనేది ఏంటి అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం, పేదల్లో ఉన్నటువంటి అంతరాలని అంటే సివియారిటీని చూపిస్తుంది ఇది పోవర్టీ గ్యాప్ రేషియో అనేది. సో దీన్ని పర్సంటేజ్లో వ్యక్తపరిస్తే అది పోవర్టీ గ్యాప్ ఇండెక్స్ అవుతుంది. సో ఇది మనం ఇంతకుముందు 2 కంట్రీస్ని తీసుకున్నాం, ఏ కంట్రీ, బి కంట్రీ. సో ఇందులో 6 మెంబర్స్ని అనుకుందాం. సో మనం ఇంతకుముందు అనుకున్నట్లు పోవర్టీ లైన్గా 100 రూపాయలు అనుకున్నాం. సో ఇందులో 100 రూపాయలు అనుకుంటే 90 రూపీస్ వాళ్ళు ఎర్న్ చేసేవాళ్ళు, ఇక్కడ 30 రూపీస్ ఎర్న్ చేసేవాళ్ళు, ఇక్కడ 20 రూపీస్ ఎర్న్ చేసేవాళ్ళు చూసుకున్నాం. ఇక్కడ ఓకే 300, 500, ఇక్కడ వచ్చేసి 50, ఈ బి కంట్రీలో 60 అండ్ 95, 100,
సో ఇక్కడ మనం ఇంతకుముందు అనుకున్నాం. సో అంటే పావర్టీకి వీళ్ళు ఎంత గ్యాప్లో ఉన్నారు అంటే వీళ్ళు పావర్టీ లైన్కి దగ్గరలో ఉన్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి 20% ఇట్లా ఉన్నా కొంది వీళ్ళ యొక్క తీవ్రత అనేది పెరుగుతూ ఉంటుంది. అంటే వీళ్ళు ఇంకా తక్కువ ఘోరమైనటువంటి పేదరికంలో ఉన్నట్లు దాని అర్థం. సో ఇక్కడ అంతరం, ఇప్పుడు పేదరికం యొక్క అంతరం అనేది ఎక్కువగా ఉన్న దేశం ఏంటిది, తక్కువగా ఉన్న దేశం ఏంటి అనేది కూడా దీని ద్వారా మనకు అర్థమవుతుంది. అంటే అంతరం ఎక్కువగా ఉన్న దేశం ఏ కంట్రీ, ఆ పేదరికం యొక్క అంతరం అనేది తక్కువగా ఉన్న దేశం బి కంట్రీ. సో ఈ పోవర్టీ గ్యాప్ ద్వారా మనకి వాళ్ళ యొక్క తీవ్రత ఎంత ఉంది, మన దేశంలో పేదరికం యొక్క తీవ్రత ఎంత ఉంది అని తెలుస్తుంది. అంటే ఈ పోవర్టీ లైన్కి దూరంగా ఉన్న వాళ్ళు ఎంతమంది అనేది అర్థమవుతుంది. అండ్ తీవ్రత యొక్క ఏ కంట్రీతో తక్కువ ఉన్న తీవ్రత గల కంట్రీస్ అండ్ ఎక్కువ తీవ్రత ఉన్న కంట్రీస్ అని కూడా పోల్చడానికి వీలవుతుంది పోవర్టీ గ్యాప్ రేషియో ద్వారా. సో ఇది ఏంటి అంటే పోవర్టీ గ్యాప్ ఈక్వల్ టు పోవర్టీ లైన్ మైనస్ అంటే బీపీఎల్ బిలో పోవర్టీ లైన్ ప్రజల సగటు ఆదాయం బై పోవర్టీ లైన్ తోటి దీన్ని అంచనా వేస్తారు. పోవర్టీ గ్యాప్ రేషియో దీన్ని పర్సంటేజ్లో చూపిస్తే మనకి పోవర్టీ గ్యాప్ ఇండెక్స్ వస్తుంది. సో ఇది ఎంత సివియారిటీలో పోవర్టీ ఉంది అని మాత్రం మనకి తెలియజేస్తుంది. నెక్స్ట్ సేన్ ఇండెక్స్. సేన్ ఇండెక్స్ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి పర్సన్ ఎవరు అంటే అమార్త్య సేన్. సో ఇతను అమార్త్య సేన్కి 1998లో ఎకనామిక్స్లో నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఈయన బుక్ చాయిస్ ఆఫ్ టెక్నిక్స్, అమార్త్య సేన్ బుక్. ఈయన ఏమన్నారు అంటే ఇప్పుడు పోవర్టీ లైన్ 100 పోవర్టీ లైన్. సో ఈ 90 రూపీస్ వచ్చేవాళ్ళు 30 రూపీస్ 20 రూపీస్ అనుకోండి. సో ఈయన యొక్క అభిప్రాయం ఏంటంటే అమార్త్య సేన్ అభిప్రాయం, మనము పోవర్టీ లైన్కి దగ్గరగా ఉన్న వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ చేయడం కంటే పోవర్టీ లైన్కి దూరంగా ఉన్న వాళ్ళని కొంతవరకు దగ్గరగా తీసుకొస్తే మన సమాజం మెరుగుపడుతుంది, మన సమాజ సంక్షేమం అనేది డెవలప్ అవుతుంది అనేది అమార్త్య సేన్ అభిప్రాయం. అంటే ఈ దగ్గర ఉన్న వాళ్ళని మనం ఎక్కువ డెవలప్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించడం కంటే మన కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉండాలి, పోవర్టీ లైన్కి దూరంగా ఉన్న వాళ్ళని దగ్గరగా తీసుకురావడంతో మన కాన్సన్ట్రేషన్ పెడితే మన సమాజ సంక్షేమం అనేది పెరుగుతుంది అనేది సేన్ ఇండెక్స్ యొక్క అమార్త్య సేన్ యొక్క అభిప్రాయం. అది సేన్ ఇండెక్స్, అమార్త్య సేన్ ఇండెక్స్. సో టూల్స్ ఆఫ్ పోవర్టీ ఏంటి, హెడ్ కౌంట్ రేషియో, పోవర్టీ గ్యాప్ రేషియో అండ్ సేన్ ఇండెక్స్. ఇప్పుడు పేదరికం మీద అపాయింట్ చేసినటువంటి కమిటీస్ గురించి మనం చెప్పుకుందాం. స్వాతంత్రానికి ముందు దాదాబాయి నౌరోజీ దీని పేదరికాన్ని అంచనా వేయడం జరిగింది. ఫస్ట్ టైం దాదాబాయి నౌరోజీ పోవర్టీ అండ్ అన్బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే తన బుక్లో పేదరికాన్ని అంచనా వేశారు. తర్వాత బాంబే ప్లాన్ 1944లో పేదరికాన్ని అంచనా వేశారు. స్వాతంత్రానికి ముందు. స్వాతంత్రం తర్వాత సిస్టమాటిక్గా పేదరికాన్ని అంచనా వేసిన వ్యక్తులు ఎవరు అంటే రాత్ మరియు దండేకర్లు. సో ఈ రాత్ మరియు దండేకర్లు 1960-61 ధరలలో పేదరికాన్ని అంచనా వేశారు. మంత్లీ పర్ క్యాపిటా కన్జంప్షన్ ఎక్స్పెండిచర్, నెలసరి తలసరి వినియోగ వ్యయాన్ని ఆధారంగా తీసుకొని వీళ్ళు పేదరికాన్ని అంచనా వేయడం జరిగింది. వీళ్ళు అంచనా వేసినప్పుడు వాళ్ళు అంచనా వేసింది ఎంత అంటే రూరల్ ఏరియాలో గ్రామాల్లో 15 రూపాయలుగా వాళ్ళు ప్రాతిపదికగా తీసుకుంది, పట్టణాల్లో 22.50 రూపీస్గా వాళ్ళు ప్రాతిపదికగా తీసుకోవడం జరిగింది. సో అది ఫస్ట్ వాళ్ళు సిస్టమాటిక్గా అంచనా వేసింది. సో తర్వాత మనకి లక్డావాలా కమిటీ వచ్చింది. వైకే అలగ్ కమిటీ. అలగ్ కమిటీ 1979లో వచ్చింది. సో ఈ అలగ్ కమిటీ వచ్చినప్పుడు వీళ్ళు ఏం చెప్పారు, అలగ్ కమిటీ చెప్పింది ఏంటి అంటే పేదరికాన్ని అంచనా వేసేటప్పుడు వాళ్ళు ఏం తీసుకున్నారు అంటే ప్రజల యొక్క పోషకాహార స్థాయిని వాళ్ళు తీసుకోవడం జరిగింది. పోషకాహార స్థాయిని బట్టి వీళ్ళు పేదరికాన్ని అంచనా వేశారు. వాళ్ళు నిర్ణయించింది ఏంటి అంటే గ్రామాలలో రూరల్ ఏరియాలో 2400 క్యాలరీస్ యొక్క పోషకాహారాన్ని వాళ్ళు అంచనా వేశారు. వాళ్ళు నెక్స్ట్ 2100 క్యాలరీస్ యొక్క ఆహారం ప్రజలకు కావాలి అని చెప్పి పట్టణాల్లో అని చెప్పి వీళ్ళు అంచనా వేయడం జరిగింది. సో గ్రామాల్లో ఎంత న్యూట్రిషన్ వీళ్ళు బేస్ చేసుకున్నారు అంటే 2400, పట్టణ ప్రాంతాల్లో 2100 క్యాలరీస్ వీళ్ళు ప్రాతిపదికగా తీసుకోవడం జరిగింది.
యాక్చువల్గా ఇది రూరల్లో ఇంత క్యాలరీస్ కావాలి, అర్బన్లో ఇంత క్యాలరీస్ కావాలి అని చెప్పింది ఎవరు అంటే ICMR, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు ఫస్ట్ దీన్ని సజెస్ట్ చేయడం జరిగింది. ఇది వైకే అలగ్. అంటే వీళ్ళు ఏం చెప్పారంటే ఇండియాలో రూరల్ అండ్ అర్బన్గా డివైడ్ చేసి, సో ఇందులో ఇంత ప్రాతిపదికన ఇన్ని క్యాలరీస్, సో అర్బన్లో ఇన్ని క్యాలరీస్ ప్రాతిపదికన వీళ్ళు అంచనా వేయడం జరిగింది. సో నెక్స్ట్ కమిటీ ఏంటి అంటే లక్డావాలా కమిటీ. లక్డావాలా కమిటీ సో లక్డావాలా కమిటీ ఏం చెప్పిందంటే అలగ్ కమిటీని అలగ్ కమిటీ చెప్పినట్లు వీళ్ళు గ్రామాల్లో 2400 క్యాలరీస్ ప్రాతిపదికన తీసుకుందాము, పట్టణాల్లో 2100 క్యాలరీస్ని ప్రాతిపదిక తీసుకుందామని చెప్పింది. కానీ ఇక్కడ ఇది ఏం చెప్పింది అంటే అక్కడ ఇండియా మొత్తం ప్రాతిపదిక తీసుకున్నారు, ఇక్కడ మాత్రం స్టేట్ని స్పెసిఫిక్ చేసి చెప్పడం జరిగింది. అంటే రాష్ట్రాల్లో మనం ఈ రూరల్ అర్బన్లో ఇట్లా ప్రాతిపదిక తీసుకుని అంచనా వేద్దాం పేదరికాన్ని అని చెప్పడం జరిగింది లక్డావాలా కమిటీ. అండ్ వీళ్ళు ఏం చెప్పారు అంటే URP మెథడ్లో మనం ఈ పేదరికాన్ని అంచనా వేయాలి అని చెప్పారు. అంటే పేదరికాన్ని గణించడానికి 2 పద్ధతులను యూజ్ చేస్తారు, URP అండ్ MRP. అంటే యూనిఫామ్ రీకాల్ పీరియడ్, మిక్స్డ్ రీకాల్ పీరియడ్. సో URP, MRP. యూనిఫామ్ రీకాల్ పీరియడ్ అంటే ఏంటి అంటే మనం నిత్యం ఉపయోగించేటువంటి వస్తువులపై చేసే వ్యయాన్ని 30 రోజుల్లో రీకాల్ పీరియడ్ పద్ధతుల్లో అంచనా వేయడాన్ని యూనిఫామ్ రీకాల్ పీరియడ్ అంటారు. సో మనం రెగ్యులర్గా యూజ్ చేసే వస్తువుల్ని 30 రోజుల్లో 30 డేస్లో రీకాల్ పీరియడ్ పద్ధతిలో వాళ్ళు అంచనా వేస్తారు. అంటే మనం ఆ 30 రోజుల్లో చేసిన వ్యయాన్ని మిగిలిన రోజుల్లో కూడా చేస్తామనే భావనతోటి వీళ్ళు దీన్ని గణించడానికి యూజ్ చేయడం జరుగుతుంది. ఇది యూనిఫామ్ రీకాల్ పీరియడ్. సో లక్డావాలా ఏం చెప్పింది అంటే ఈ లక్డావాలా కమిటీ ఏం చెప్పిందంటే మనం పేదరికాన్ని గణించేటప్పుడు URP యూనిఫామ్ రీకాల్ పీరియడ్ని మనం యూజ్ చేయాలి అని చెప్పి ఆ పద్ధతిలో పేదరికాన్ని గణించాలి అని లక్డావాలా కమిటీ చెప్పింది. నెక్స్ట్ కమిటీ ఏంటి అంటే సురేష్ టెండూల్కర్ కమిటీ. సురేష్ టెండూల్కర్ కమిటీ 2005లో అపాయింట్ చేస్తే నవంబర్ 27, 2009లో రిపోర్ట్ని సబ్మిట్ చేసింది సురేష్ టెండూల్కర్ కమిటీ. సో ఈ సురేష్ టెండూల్కర్ కమిటీ URP బదులు MRPని పద్ధతిలో పేదరికాన్ని అంచనా వేయాలని చెప్పింది. URP తెలుసుకున్నాం, మరి MRP అంటే ఏంటి? సో మిక్స్డ్ రీకాల్ పీరియడ్ అంటే ఏంటి అంటే ఒక 5 వస్తువులపై, అంటే మనం తరచుగా కొనుగోలు చేయనటువంటి 5 వస్తువులపై 365 రోజులు వ్యయం చేసినట్లు రీకాల్ పీరియడ్ పద్ధతిలో దాన్ని గణించి మిగిలిన వస్తువులు 30 రోజుల్లో గణించాలి. ఆ 5 వస్తువులు ఏంటి? తరచుగా మనం కొనుగోలు చేయనటువంటి 5 వస్తువులను చెప్పింది. ఏంటి అంటే అవి క్లాత్ వస్త్రాల మీద, అండ్ ఫుడ్వేర్. సో డ్యూరబుల్ గూడ్స్ అంటే మనము కారు, ఫర్నిచరు ఇట్లాంటి వాటి మీద మనం తరచుగా వాటిని కొనుగోలు చేయం. సో డ్యూరబుల్ గూడ్స్. ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ ఎక్స్పెన్సెస్. సో వీటి మీద మనం తరచుగా వాటిని కొనుగోలు చేయం. ఈ 5 వస్తువుల పైన, తరచుగా కొనుగోలు చేయని 5 వస్తువుల పైన 365 రోజులుగా ప్రాతిపదికగా మనం తీసుకొని రిమైనింగ్ వస్తువుల పైన 30 రోజుల ప్రాతిపదికగా తీసుకొని రీకాల్ పీరియడ్ పద్ధతిలో దీన్ని గణించాలి అని చెప్పి సురేష్ టెండూల్కర్ అన్నారు. సో NSSలో చెప్పినటువంటి ప్రైవేట్ గృహ వినియోగ వ్యయాన్ని కూడా తీసుకోవాలి అని చెప్పి సురేష్ టెండూల్కర్ చెప్పారు.